మింగ మెతుకులేదు, మీసానికి మాత్రం సంపంగి నూనె కావాలన్నాడంట వెనకడికొకడు. అలా ఉంది పాకిస్తాన్ యొక్క పరిస్థితి. వాళ్ళ దేశంలో తినటానికి తిండి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు, అష్ట కష్టాలు పడుతున్నారు. ఆహార భద్రత లేనటువంటి దేశంగా ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి చాలా దుర్భరంగా మారిపోయింది. అలాంటి పాకిస్తాన్ యుద్ధానికి మాత్రం భారతదేశంతో మేము సై అన్నట్టు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉంది. అయితే యుద్ధం చేయడానికి యుద్ధ సామాగ్రి లేదు, అదేవిధంగా సైనికులకి తినడానికి సరైన తిండి లేదు. ఇక దేశ ప్రజల పరిస్థితి చూసుకుంటే ఆర్థిక సంక్షోభంతో దేశం అతలాకుతలమవుతుంది. ఆహార నిల్వలు లేక ఆ దేశం పరిస్థితి అత్యంత దయనందనీయంగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ యొక్క పెహల్గామా ఉగ్రదాడి తర్వాత యావత్ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ని చీకొడుతున్నాయి. ముఖం మీద గాండ్రించి ఉమ్మేసినట్టుగా పాకిస్తాన్ని అందరూ కూడా దోషులుగానే చూస్తున్నారు. అందులో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది అనేటువంటి అంశాలను భారత్ మిగిలిన దేశాల ముందు పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టడంలో సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి ఆహార సంబంధించి అక్కడ రేట్లు, ప్రత్యేకించి నిత్యావసర వస్తువుల యొక్క రేట్లు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కొండెక్కిన నిత్యావసర ధరలు పాకిస్తాన్లో కిలో బియ్యం 339 రూపాయలు. అంటే సాధారణంగా భారతదేశంలో ఎంత ఖరీదైన బియ్యం అయినప్పటికీ కూడా 100 రూపాయలు లోపే. కానీ పాకిస్తాన్లో మాత్రం కేజీ బియ్యం 339 రూపాయలు. అదేవిధంగా కిలో చికెను 798 రూపాయలకి చేరుకుంది పాకిస్తాన్లో ఒక కేజీ చికెను. భారతదేశంలో ఎప్పుడూ కూడా 300కి మించి కేజీ చికెను చేరుకున్న పరిస్థితి లేదు. మ్యాక్సిమం 200 నుంచి 250 మధ్యలో కేజీ చికెన్ భారతదేశంలో దొరుకుతుంది. కానీ పాకిస్తాన్లో 798 రూపాయలకి అక్కడ చికెన్ చేరుకుంది. అదేవిధంగా ఒక డజను కోడిగుడ్లు 332 రూపాయలు. అంటే 12 కోడిగుడ్లు 332 రూపాయలు. భారతదేశంలో ఒక కోడిగుడ్డు ధర 6 రూపాయలకు మించి అక్కడ కూడా లేదు. అంటే 72 రూపాయలకే ఇక్కడ డజన్ కోడిగుడ్లు వచ్చేస్తున్న పరిస్థితి. లేదా ఇంకో కొన్ని దగ్గర 8 రూపాయలు అమ్ముతున్న పరిస్థితి ఉంది. 7 రూపాయలు 8 రూపాయలు, ఏదైనా 100 రూపాయలు లోపే డజన్ కోడిగుడ్లు. కానీ పాకిస్తాన్లో మాత్రం డజన్ కోడిగుడ్లు ధర 332 రూపాయలు. అంటే అసలే అక్కడ ఆర్థిక సంక్షోభం, ప్రజలకి ఉపాధి లేని పరిస్థితి, అక్కడ పంటలు పండనటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో 1కి 10 రెట్లు ధర పెరిగిపోతుంది అక్కడ. అదేవిధంగా యాపిల్, కేజీ యాపిల్ 388 రూపాయలు. అంటే యాపిల్ కాస్త అక్కడ అంటే ధర అందుబాటులోనే ఉందని అనుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో కూడా యాపిల్ 350 రూపాయల వరకు కేజీ యాపిల్, హైదరాబాద్లో కూడా 350 రూపాయలు 380 రూపాయలు కాశ్మీరీ యాపిల్, క్వాలిటీ యాపిల్ ఇక్కడ అదే రేటు పలుకుతూ ఉంది. సో అక్కడ ఒక యాపిల్ కాస్త మరి అక్కడ ప్రజలకి అందుబాటులో ఉందని అనుకోవాలి మనం. పాలు లీటరు 224 రూపాయలు పాకిస్తాన్లో ఒక లీటర్ పాలు. భారతదేశంలో కుండ పెరుగు, బఫేలో మిల్క్ 100 రూపాయలు 110 రూపాయలు మించలేదు ఎక్కడ. 120 హైయెస్ట్. హైదరాబాద్లో అయితే 110 రూపాయలు స్వచ్ఛమైన పాలు. ఇంకా ప్యాకెట్ పాలు అయితే అందరికీ తెలిసింది 100 రూపాయల లోపే దొరుకుతాయి. కానీ పాకిస్తాన్లో 224 రూపాయలు లీటర్ పాలు. అంటే అత్యంత దయనందనీయ పరిస్థితి అక్కడ కొనుక్కునే పరిస్థితి లేదు ప్రజలు. అదేవిధంగా బ్రెడ్ 500 గ్రాముల బ్రెడ్ 161 రూపాయి. అంటే అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. 500 గ్రాముల బ్రెడ్ 161 రూపాయి అంటే నిజంగా చాలా టూ మచ్ రేటు. అదేవిధంగా డజన్ అరటి పండ్లు 176 రూపాయలు. భారతదేశంలో చక్కెర కేలీలు సైతం 120-130 రూపాయలకు వచ్చేస్తున్నాయి. చక్కెర కేలీలు, అరటి పండ్లలో చక్కెర కేలీ అనేటువంటి రకం. కానీ అక్కడ నార్మల్ అరటి పండ్లు డజను 176 రూపాయలకి వెళ్ళిపోయింది. అదేవిధంగా టమాటా కిలో 150 రూపాయలు చేరుకుంది పాకిస్తాన్లో. అసలు చాలా టూ మచ్ ఆఫ్ కాస్ట్. భారతదేశంలో ఒకప్పుడు టమాటా పంట యొక్క ఉత్పత్తి తగ్గిపోయిన పరిస్థితుల్లో 100 రూపాయల కేజీ టమాటా 120 రూపాయలు 150 రూపాయలు అన్నప్పుడు అబ్బో అసలు నిజంగా ఇది చాలా టూ మచ్ రేట్ అని చెప్పేసి అందరూ కూడా దీని మీద కథనాలు డిస్కషన్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో 150 రూపాయల కిలో టమాటా పరిస్థితి. అదేవిధంగా ఆలుగడ్డ 105 రూపాయలు పాకిస్తాన్లో. అదేవిధంగా ఆరెంజ్
కిలో ఆరెంజి 216 రూపాయలు. సో చాలా ఎక్కువ రేటే, కిలో ఆరెంజ్ 216 అన్న. సో చూస్తే ఈ విధంగా చూస్తే దాదాపు 3 రెట్లు 4 రెట్లు ఈ యొక్క నిత్యావసర సరుకులు కానివ్వండి, నిత్యావసరమైనటువంటి ఆహారానికి సంబంధించిన ఫ్రూట్స్ కానివ్వండి, 3-4 రెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఏది నెల రోజుల్లోపే, అసలు నెల రోజులు కూడా కాలేదు. ఉగ్రదాడి జరిగి, పేలగామ ఉగ్రదాడి జరిగి నెల రోజులు కూడా కాల. జరిగిన 2-3 రోజుల తర్వాత వెంటనే కేంద్ర ప్రభుత్వం పాకిస్తానీలను భారతదేశం నుంచి వెళ్ళిపోమని చెప్పటం, ఆంక్షలు విధించటం, ఆ తర్వాత సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసుకోవటం, నీళ్ళు ఆపేయటం. సో వన్ బై వన్ పాకిస్తాన్ మీద భారత్ ఎప్పుడైతే ఉక్కుపాదం మోపిందో పూర్తిగా పాకిస్తాను అతలాకుతలం అయిపోయింది. ఇక పాకిస్తాన్ని సేవ్ చేసే పరిస్థితి లేదు. అక్కడ ప్రజలే తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ నివసించే ప్రజలు అక్కడ మిలిటరీ మీద, అదేవిధంగా అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే పరిస్థితికి ఈరోజు ప్రజలు వచ్చారు. ఇదే పరిస్థితి ఇంకొక నెల 2 నెలలు కొనసాగితే ఇందాక మనం చెప్పుకున్నట్టు లీటర్ పాలు 1000 రూపాయలకి వెళ్ళిపోయింది. అదేవిధంగా చికెను 798 కాస్త 2000 3000 వెళ్ళిపోయింది కేజీ. కిలో బియ్యం కాస్త 1000 రూపాయలకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇంకా అక్కడ మధ్యతరగతి వాళ్ళు అసలు బతికే పరిస్థితి లేదు. ప్రతి దేశంలో ధనికులు ఉంటారు కాబట్టి ఆ ధనికులు అట్టా పాకిస్తాన్లో ఉన్న 10% ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మరి కొన్నాళ్ళు బ్రతికే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి ఆహార నిల్వలు తిని. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఎక్కువ పాకిస్తాన్లో, పేదరికం ఎక్కువ. ఎందుకంటే దొంగ నోట్లు తయారు చేయడానికి, మరి ఉగ్రవాదానికే అక్కడ పౌరులు కూడా ఎక్కువ దానికి ఎడిట్ అయ్యారు కాబట్టి, కష్టపడి పనిచేసే వాళ్ళు చాలా తక్కువ కాబట్టి అక్కడ పావర్టీ చాలా ఎక్కువ, దరిద్రంలో మునిగిపోయిన దేశం పాకిస్తాన్. ఇక కేజీ బియ్యం 1000 రూపాయలు, చికెన్ 2000, పాలు 1000 రూపాయలు లీటర్కి వెళ్ళిపోతే మనుషులు తినే రోజులు వచ్చేస్తున్నాయి పాకిస్తాన్లో. ఇప్పటి వరకు పాకిస్తాన్ వాళ్ళు ఇతర దేశాల మీద అన్యాయంగా, అక్రమంగా వారి మీద బాంబులు వేయటం, వారిని బాంబు బ్లాస్ట్ చేసి చంపేయటం, తుపాకీతో కాల్చటం చేసిన పరిస్థితి ఉంది ఉగ్రమోకలు. ఇక రానున్న రోజుల్లో పాకిస్తాన్లో మనిషి తినే రోజులు రాబోతున్నాయి. దానికి కారణం అక్కడ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రమూకలు. ఆ ఉగ్రమూకల్ని ప్రభుత్వాలు ఎంకరేజ్ చేయటం, మిలిటరీ కూడా ఉగ్రమూకలకి, పాకిస్తాన్ సైన్యం కూడా వారికి అండగా ఉండటం, ఆ ఉగ్రమూకల్ని వారు సేఫ్గా కాపాడటం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ యొక్క శాపాలు. అక్కడ ప్రజలు అక్కడ మిలిటరీ మీద, ఉగ్రమూకల మీద, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయకుండా ఉండటం ఏదైతే ఉందో అక్కడ ప్రజల పాలట శాపంగా మారింది. సో రానున్న రోజుల్లో పాకిస్తాన్లో మనిషి పీక్కు తినబోతున్నాడు, అందులో ఎలాంటి డౌటు లేదు.